అసలు ఏంటో నా అదృష్టం ఎంత బాగుంది. ఇక్కడ ఒంగోలులో ఒక చిన్న హోటల్కి వచ్చి స్టే చేశాను. నేను తీరా చూసుకుంటే నా బట్టల బ్యాగ్ అయితే కనపట్లా. అంటే నేను వచ్చేదారిలో ఏం చేశానంటే అక్కడక్కడ బస్ స్టాపుల్లో కొనుక్కుంటా వచ్చా, గంట అరగంట అట్లాగా. ఆ బస్ స్టాపుల్లో ఎక్కడో మర్చిపోయి వచ్చాను. అది నేను నైట్ వచ్చి కూడా చూసుకోవాలా, కొనుక్కున్నా అంతే. ఇప్పుడు నా దగ్గర బట్టలు లేవు, స్నానం ఏం చేయాలి, బట్టలు ఏం వేసుకోవాలి, అంతా నా బతికేంటి ఎట్లా ఉంది. నేను ఆగిన ప్రతి లొకేషన్కి వెళ్ళి చూస్తాను. నేను ఏం చేశానంటే ర్యాపిడో బుక్ చేశాను. ఇలా ర్యాపిడో అని రిక్వెస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. కొన్ని ర్యాపిడో అని అయితే వచ్చారు. అన్న మీరేనా ర్యాపిడో? యాక్చువల్గా చిలకలూరుపేట వెళ్ళే రోడ్లో అన్న. యాక్చువల్లీ మీ సౌత్ ఆఫ్రికాలో ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది నాకు. మనం ఎక్కడికి వెళ్ళిన టూరిజంలో ప్యాకేజీలు చూపించి మీకు ఇది దొరికింది అది దొరికింది వీళ్ళు తిప్పుతారు చెప్తారు, కానీ ట్రూత్ చూడాలి. మీ సైక్లింగ్ మీద చూపించారు, అది బాగా నచ్చింది. అయితే సరవేగంతో వెళ్తున్నారు, చాలా స్పీడ్గా. ఒంగోలు రైల్వే స్టేషన్. ఈ బస్ స్టాప్లో కూడా లేవండి, హైవేలో చూసుకుంటే వెళ్తున్నాం. ఇదిగోండి బస్ స్టాప్ ఇదే అనుకుంటా, నాకు తెలిసి ఇక్కడే మర్చిపోయినట్టు గుర్తు. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు అండి. వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, ఉన్నది ఒక జత, ఇంకో జత ఇడిచిన బట్టలు. కాబట్టి నేను ఏం చేయాలంటే చచ్చినట్టు బట్టలు కొనుక్కోవాలి. తక్కువ రేట్లో బట్టలు కొనుక్కుంటాను. ఏంటో నా టైం బ్యాడ్. ఫోన్లే ఆ బట్టలు ఎవరికో అవసరం అనుకుంటా, అందుకే మరి ఇట్లా జరిగింది. ప్రతిదాని మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఇంక వదిలేస్తున్నాను.